మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్న గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం ఎలా పుట్టిందో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అద్భుతమైన కథేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం కౌత్సుడు అనే శిష్యుడు విద్యాధరుడు అనే గురువు దగ్గర విద్యను అభ్యసించేవారు. కౌత్సుడు విద్య పూర్తి చేసుకున్నాక గురువుగారికి తీవ్ర అనారోగ్యం రాబోతుందని తెలుసుకొని ఆయనకు సేవ చేయడానికి ఆశ్రమంలోనే ఉండిపోయారు. గురువుకి తీవ్రమైన వ్యాధి వచ్చినప్పుడు కౌత్సుడు ఆయనను కాశీకి తీసుకెళ్లి అహర్నిశలు సేవ చేశారు. కౌత్సుడి గురుభక్తిని పరీక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషాల్లో వచ్చి గురువును వదిలేయమని చెప్పిన కౌత్సుడు నిరాకరించారు. అతని అచంచలమైన భక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరమిస్తామనగా కౌత్సుడు, నాకు ఈ దైవజ్ఞానాన్ని ఇచ్చిన నా గురువే నాకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అంటూ ఈ శ్లోకాన్ని ఉచ్చరించారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని తొలగించే గురువు దైవంతో సమానం. మన ఆనందలహరి ప్రేక్షకులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.